ఒకరికి అమ్మాయి ఇంకొకరికి అబ్బాయి. ఇంతకీ మీ డెలివరీ ఏ డేట్న అయిందండి? ఎన్ని గంటలకి? అది ఆ రోజొచ్చి వదినా, ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకు? మనం బయలుదేరుతాం కదా, నాకు వెళ్ళడానికి టైం అవుతుంది కదా. పదోదినా. ఏమండి, వస్తామండి. రే తమ్ముడు, కార్తీ, వస్తామండి. వస్తాము. అలాగే అండి. డాక్టర్, మీ వాళ్లకు మాకు మధ్య తెలిసిందండి, ఏవో మనస్పర్ధలొచ్చాయని. తెలిసి కూడా తనని మీ ఇంటికి తీసుకొచ్చాను, ఏమనుకోకండి. మరి ఆ విషయం? నాకు తెలిసిన విషయం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అక్క, నువ్వు వాళ్ళ డెలివరీ గురించి ఎత్తగానే మన డాక్టర్ వదినలో ఆ శివరామరాజులోని టెన్షన్ గమనించావా? ఈ ఇంట్లోనే కాదురా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళవి అవే రియాక్షన్స్. అక్కడేవో అన్నపూర్ణ కూల్గా ఉంది, ఇక్కడ లలిత కూల్గా ఉంది. కానీ వీళ్ళిద్దరే చాలా టెన్షన్ పడుతున్నారు. ఇది మనం అనుకున్నట్టు చిన్న విషయం కాదురా, చాలా పెద్ద విషయమే దాగుంది. అదేంటో తెలుసుకుందాం. వదినా, టైం అవుతుందన్నారుగా. వస్తున్నా. వస్తానండి. అలాగే. సరే అండి. అత్తయ్య, 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 అత్తయ్య. ఆ బాలు, ఏంట్రా? ఇతనే అమెరికా నుంచి వచ్చింది. ఎవర్రా? ఏడి, ఇదేంటి నాతో పాటే కదా వచ్చాడు? బ్రో, బ్రో. నాతో పాటే వచ్చావు కదా బ్రో, గ్యాప్ ఇచ్చి ఎంట్రీ ఏంటి? బ్రో, నువ్వు మేనల్లుడు బ్రో, కానీ నేను కాబోయే అల్లుని కదా, కొంచెం వేరియేషన్ ఉండాలి అని. అత్తయ్య, ఇతనే అమెరికా నుంచి వచ్చింది. పేరు మ్యాడ్, అదే మ్యాడీ. నమస్తే బాబు. నమస్తే ఆంటీ. ఈ అబ్బాయి నన్ను చూసి సిగ్గుపడుతున్నాడేంట్రా? తేడాగా కనిపిస్తుంది కదా. వాడు వచ్చినప్పటి నుంచి నాకు కూడా అలాగే ఉంది అత్తయ్య. ఈ సంబంధం వద్దని చెప్పేద్దామంటావా? ఉండు, నేను మాట్లాడతాను. హలో బ్రో, సిగ్గుపడింది చాలే, చూడలేక చేస్తున్నాం. అత్తయ్య, తనేదో వేదాతో మాట్లాడడానికి వచ్చాడు, పిలు. అవునా? వేదా, వేదా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఆయన వచ్చారేంటమ్మా? నీతో మాట్లాడాలంటే. అవునా? మరి నువ్వెందుకు ఇక్కడ? వెళ్ళి కాఫీ తీసుకురా. వెళ్ళు, వెళ్ళమ్మా.
హాయ్ వేదా. హాయ్. అంత సాగదీయాల్సిన అవసరం లేదు. హౌ ఆర్ యు వేదా? కనబడుతుంది కదా బ్రో. హౌ ఆర్ యు ఏంటి? ఐఎమ్ ఫైన్ మ్యాడీ. అంత మెలికలు తిరిగితే ఏం చెప్పక్కర్లేదు. ఏంటి బ్రో, నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అవును, ప్రాబ్లం ఉంది. ఆల్సర్, క్యాన్సర్ అన్ని ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాం. పద, 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 పద. బావా ఎలా డిస్టర్బ్ చేస్తావు? బ్రో, తనతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు బయటకు వెళ్తావా? ఏయ్, నో, నేను ఎక్కడికి వెళ్ళను. ఏదైనా ఇక్కడే మాట్లాడుకోవాల్సిందే. మ్యాడీ తను ఎంతైనా మా బావా, అలా బయటికి వెళ్ళిపోమండం ఏం బాలేదు. తను ఇక్కడే ఉంటాడు, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా రా. ఏయ్, 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 బా, నాకంటే ఏం నచ్చేసాడే వాడు. ఛ, తెగ మెలికలు తిరిగిపోతుంది. బాలు, ఆ. అబ్బాయి ఏట్రా? ఆ? నీ కూతురుతో పెరట్లో మాట్లాడుతున్నాడు. అబ్బాయి దాని అలా తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావురా? ఆ అబ్బాయి తీసుకెళ్లలేదు, మీ అమ్మాయే ఆ అబ్బాయిని తీసుకుని వెళ్ళింది. ఆ, ప్రైవసీ కావాలని మ్యాడీ అంటుంటే ఈవిడ గారు ఆయనకి ప్రైవసీ క్రియేట్ చేస్తుంది. అయితే మాత్రం ఒంటరిగా దాన్ని అలా ఎలా వదిలేస్తాంరా? నువ్వెళ్ళు. నువ్వు మధ్యలోకి రావద్దని చెప్పి మరీ వెళ్ళింది. ఎలా వెళ్ళమంటావు? ఆ, ఆ, ఇదిగో ఈ కాఫీ ఇచ్చే వంకతో వెళ్ళు. వెళ్ళు. సూపర్ అత్తయ్య. ఇదిగో నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నాను. నాకైతే వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అంతే. ఉమ్, ఉమ్, ఉమ్. ప్రైవసీ కావాలి నీకు? వస్త్రం నేను. ఏదో మాట్లాడాలన్నారు, మాట్లాడండి. యాక్చువల్ గా వేదా, నువ్వొచ్చావేంటి బ్రో? అత్తయ్య మీకు కాఫీ ఇవ్వమంది. కాఫీ ఏం అవసరం లేదు బ్రో. బ్రో, ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం మాకు అలవాటు. ఓ అవునా? అయితే కాఫీ అక్కడ పెట్టేసి వెళ్ళు. దొంగ మొహం దారా. ఓయ్, అత్తయ్య నన్ను ఇక్కడే ఉండమంది. ఇక్కడ ఉండమందా? హ్మ్. మరి అక్కడే ఎందుకు నిలబడ్డావు? దా వచ్చి మా మధ్యలో నిలబడు. బాగా ఎక్కువైంది నీకు. బ్రో, బ్రో, నువ్వేం ఫీల్ అవ్వకు బ్రో. భలేవాడివే. మీరు మాట్లాడుకోండి. మిమ్మల్ని అసలు నేను డిస్టర్బ్ చేయడానికి రాలేదు. మీరు బాగా మాట్లాడుకోండి. యాక్చువల్ గా వేదా, మ్యాడీ, మన ఇద్దరమే ఉంటే ప్రైవసీ అవుతుంది. థర్డ్ పర్సన్ ఉంటే ప్రైవసీ ఎందుకు అవుతుంది? కోడితే మొహం పచ్చడైపోతుంది. మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుంటే బెటర్ అనుకుంటా. కరెక్టేలే. మ్మ్. నువ్వు చేసింది మాత్రం కరెక్ట్ కాదు బ్రో. ఆ? నేనేం చేశా? ఏయ్, ఎవరే థర్డ్ పర్సన్? నీకు తెలీదా? అబ్బా, ఆయన నేనేం మీరు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి రాలేదు. ఓ, ఆయన పరాయి మగాడితో ఇలా ఒంటరిగా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? ఇక్కడ నీతో కూడా ఒంటరిగానే మాట్లాడుతున్నాను కదా. ఇక్కడ ఎవరు లేరు కదా. అంటే నేను వాడు ఒకటేనా? కాదు, నీకంటే తనే ఎక్కువ. ఎలా ఎక్కువే? నేను నీ బావని. అంతేకాని చేసుకునేవాడివైతే కాదు కదా. చెప్పు, అసలు నీ ప్రాబ్లం ఏంటి బావా? నేను తనతో మాట్లాడొద్దా? తనతో చనువుగా ఉండొద్దా? చెప్పు. నీ మనసులో అసలు నువ్వు ఏమనుకుంటున్నావో, నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పావనుకో, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటా. నువ్వు చెప్పినట్టు వింటాను. ఏమంటావ్? మాట్లాడు. చెప్పరా. నా మనసులో ఏం లేదు. అయితే మరెందుకు ఇక్కడ? బయలుదేరు. నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పే ధైర్యం నీకు లేదు. నేను తనతో మాట్లాడుతుంటే తట్టుకోలేవు. నువ్వు బయటపడాలనే కదా నేను ఇవన్నీ చేస్తుంది. ఎంతకాలం బయటపడకుండా ఉంటావో నేను చూస్తా.
అన్నయ్య ఆ, ఇక నేను బయలుదేరుతాను అన్నయ్య. ఎప్పుడో గాని మా ఇంటికి రావు. వచ్చి ఎక్కువసేపు కూడా ఉండవు. ఒక 2 రోజులు నువ్వు ఉండి వెళ్ళొచ్చు కదమ్మా. మీతో పాటు టైం స్పెండ్ చేయాలని నాకు ఉంటుందన్నయ్య. కానీ నా ప్రొఫెషన్ నీకు తెలిసిందే కదా. అవును, చెల్లెల కోసం ఎదురు చూసే ఈ అన్నయ్య ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. కానీ డాక్టర్ గారి కోసం ఎదురు చూసే అక్కడ పేషెంట్లు చాలా మంది ఉన్నారు. ఈసారైనా 2 రోజులు ఉండి వెళ్ళేలాగా రావద్దునా? ఈసారి నువ్వు వచ్చేటప్పుడు బావగారిని కూడా తీసుకురావాలి. సరే అన్నయ్య. థ్యాంక్స్ వదినా. దేనికి? మీకు ఆ అన్నపూర్ణకి గొడవలు జరుగుతున్నా అవన్నీ మర్చిపోయి నాతో పాటు ఆ ఇంటికొచ్చావు కదా. జరిగినవన్నీ మర్చిపోయి మళ్ళీ మీరు కలిసినందుకు ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. మీరెప్పుడు ఇలాగే కలిసుండాలి. వస్తాను వదినా. వస్తానన్నయ్య. పదమ్మా. నా ఇంటికొచ్చి నా భర్త మీద రంగు జల్లి అవమానించింది. గుళ్ళో అందరి ముందు మన అధికారాన్ని ప్రశ్నించింది. దాంతో కలిసి ఉండడమా? అస్సలు చెల్లదు. అసలు జరగనే జరగదు. ఏమండి, శత్రువుకి సంబంధించిన సమాధానం గుట్టుగా రాబడదామని మీ చెల్లెల్ని ఎంత కదిలించినా చాలా తెలివిగా ఆ విషయాన్ని దాటేస్తుంది. అది మాత్రం బయట పెట్టట్లేదు. ఆ అన్నపూర్ణకి సంబంధించి ఆ రోజు హాస్పిటల్లో ఏదో జరిగింది. అదేంటో తెలియాలండి. నా చెల్లెలు చెప్పనంత మాత్రాన విషయం తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు కాంచన. రే బామర్ది, ఆ బావా, 20 సంవత్సరాల క్రితం నా చెల్లెలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసింది కదా. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ శివరామరాజు భార్యలకి డెలివరీ ఎప్పుడయ్యింది, ఆ రోజు అక్కడ డ్యూటీలో ఉన్న స్టాఫ్ ఎవరు, ఏం జరిగిందో ఏంటో అన్ని వివరాలు తెలుసుకో. అలాగే బావా. సరే, డిన్నర్ చేద్దాం. కీర్తి ఎక్కడుందో చూడు. పైన ఉన్నట్టుంది బావా. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మీరు పదండి బావా. పద. హాయ్ బేబీ. బేబీ, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి బేబీ. అంత ఇంపార్టెంటా? చాలా సీరియస్ బేబీ. సరే, ఏంటో చెప్పు. ఫోన్లో కాదు, నిన్ను డైరెక్ట్గా కలిసి ఆ విషయం చెప్తాను. రేపు ఎక్కడ కలుద్దాం అనేది మెసేజ్ చేస్తాను. సరే. కీర్తి, ఒక్క నిమిషం. ఏంటి మావయ్య? ఏంటి ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావు? విషయం ఏంటో చెప్పు. మీ నాన్న నేను డిన్నర్కి రమ్మంటున్నాడు, పద. సరే, డాడీ నన్ను పిలుస్తున్నారంట. డిన్నర్ ఫినిష్ చేసుకొని నీకు కాల్ చేస్తాను. బాయ్. ఓకే బేబీ. సరే, త్వరగా రా. అసలు రోజు ఎవరితో మాట్లాడుతుంది ఇది? బడ్డీయా? కిరాణా కొట్టు బడ్డీయా, కిల్లి కొట్టు బడ్డీయా? చెప్పన్నా. రేయ్, నీకు నెంబర్ పంపించాను. ఆ నెంబర్ ఎవరిది, వాళ్ళెవరు, ఎక్కడుంటారు, టోటల్ డీటెయిల్స్ ని కాసేపులో నాకు పంపించాలి. అలాగే అన్న. డీటెయిల్స్ వచ్చి ఈ బడ్డీ ఎవరో తెలియాలి, అప్పుడు చెప్తా. బ్యూటిఫుల్ మూన్, వెన్నెల, చల్లటి గాలి,
అట్మాస్ఫియర్ అద్దిరిపోయింది. ఈ అట్మాస్ఫియర్లో, ఈ చల్లని గాలిలో పేదతో ఆ చెట్టు దగ్గర కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటే ఎంత రొమాంటిక్గా ఉంటుంది. పేదాన్ని పిలుద్దామంటే తన దగ్గర ఫోన్ ఉండదు. బాలుకి చెప్పి పిలవమంటే నో. వాడిని ఇన్వాల్వ్ చేస్తే నాకు వేదతో మాట్లాడాలన్న ఇంట్రెస్టే పోతుంది. మరి ఏం చేద్దాం? Yeah. Yes. నిన్ను ఒంటరిగా కలవాలి, ఇంటి వెనక్కి రా బేబీ, షార్ప్ 9 PM. Yes. అమ్మా, అబ్బా, సిటీలో ఇంటికొచ్చేసిన తర్వాత నైట్ అందరూ ఎవరి గదుల్లో వాళ్ళుంటారు, లేకపోతే ఎవరి ఫోన్లలో వాళ్ళుంటారు. వీళ్ళేంటి అందరూ బయటే ఉన్నారు? వేద బయటే ఉంది. ఈ ముసలి బ్యాచ్ని తప్పించుకుని ఈ లెటర్ని వేదకి చేర్చాలి. ఎస్. అర్జెంటుగా ఇంటి వెనకకి రా. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడికొచ్చి మాట్లాడొచ్చు కదా. ఈ టైంలో ఆ ఇంటికెందుకు అని ఆవిడ అంటున్నారేమో. ఏంటి సిగ్గుపడుతూ వెళ్తుంది? కూతురికి పెళ్లి చేసే వయసులో ఏదో కొత్త పెళ్లి కూతురులాగా ఈ పేపర్ రాయబారాలేంటి? అయినా మాట్లాడాలంటే పిలిచి మాట్లాడొచ్చు కదా. చాటుగా ఈ పెరట్లో ఏంటి? ఓ, నన్ను ఈ టైంలో పిలిస్తే అన్నపూర్ణ ఏమైనా అనుకుంటుందేమో అని ఇలా చేస్తుంటుంది. వెంటనే మాట్లాడాలంటుందంటే ఇదేదో ఇంపార్టెంట్ విషయం అనుకుంటా. సరే, వెళదాం. అమ్మా, ఏంటండి అది? నా గర్ల్ ఫ్రెండ్ లవ్ లెటర్ ఇచ్చిందే. మీ మొక్కానికి ఇంకా అదొకటే తక్కువ. ఇలా ఇవ్వండి. ఎవరండి ఇది? ఎవరే? ఈ లెటర్ రాసింది ఎవరా అని నాకేం తెలుసు? ఏమీ తెలియకుండానే మీ మీదకి లెటర్ విసిరిందా? ఆ ఇంటి వెనకాల కలవాలంటుందా? ఆ ఏంటి? నన్ను ఇంటి వెనకాల కలుసుకునే లేడీస్ కూడా ఈ ఊర్లో ఉన్నారా? ఇటువు. నిన్ను వెంటనే కలవాలి, ఇంటి వెనకరా బేబీ. బేబీ ఏంటి? ఆ సినిమా సెంటర్లో పకోడీ బండి పెట్టేదా? అంటే మీరు పకోడీ బండి దాంతో కనెక్షన్ పెట్టుకున్నారా?
ఏ చిచి కాదు. మరి లేకపోతే బేబీ అనగానే అదే అని మీరు ఎలా గుర్తుపట్టగలిగారు? ఆ, మీకు దాంతో ఏ కనెక్షన్ లేకపోతే ఇంత ధైర్యంగా అది లెటర్ మీ మీదకి ఎందుకు విసురుతుంది? నాకు అర్థమవుతుంది. ఈ మధ్య ఏమండి మీరు లోపల పడుకోండి అంటే ఎందుకు బయట చల్లగా లేస్తుంది అని బయట పడుకుంటున్నారు. ఆ, ఆ, ఈ బేబీ కోసమే అన్నమాట. అయ్యో ఓసే నా ఏజ్ ఏంటి గేజ్ ఏంటి? ఈ ఏజ్ లో నాకు బేబీలతో పని అంటే? లేదు లేదు, ఖచ్చితంగా మీకు సెకండ్ సెటప్ ఉంది. ఇప్పుడే ఈ విషయం మా అన్నయ్యకి వదినకి చెప్పి మీ సంగతి తేలుస్తాను. నీకు దండం పెడతానే ప్లీజ్. ఇదిగో నువ్వు పెట్టుకున్న బొట్టు మీద ఒట్టు, నేను కట్టిన తాళి మీద ఒట్టు. నాకు ప్యాకాటి పిచ్చి ఉంది కానీ ఆ అమ్మాయిల పిచ్చి లేదే. మరి లెటరు? మన పచ్చని కాపురంలో ఎవరో పెనాయిలు పోయాలని చూస్తున్నారే. ఇదిగో ఇంటి వెనకాలకి రమ్మంది కదా, వెళ్ళి చూద్దాం. వెళ్ళి బాగుంటే చూద్దాం. ఏంటి? అదే వెళ్ళి చూద్దాం, ఎవరో తెలుస్తుంది కదా అంటున్నాను. ఏంటిది? ఉసే జాను, ఇలా రావే. ఏంటమ్మమ్మా? ఇదేదో పైనుంచి పడిందే. నిన్ను ఒంటరిగా కలవాలి, ఇంటి వెనక్కి రా బేబీ. ఆ? షార్ప్ 9 PM కా. ఆ?